ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, నేను దప్పిక కొనుచున్నాను అని యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు నేను దప్పికొనుచున్నాను అనే మాట పలికారు. యేసుక్రీస్తు వారు సిలువ మీద తీవ్రమైనటువంటి నొప్పులు, బాధలు మధ్య అలసిపోయి సొలసిపోయి నలిగిపోయినటువంటి శరీరంతో వ్రేలాడుతూ పలికిన 5వ మాట ఇది, నేను దప్పికొనుచున్నాను అని. ఇది కంప్లీట్గా శారీరక శ్రమను డైరెక్ట్గానే స్పష్టం చేస్తుంది. అలానే ఆత్మీయ నెరవేర్పు కోసం కూడా ఒక మాదిరిగా చూపించబడింది. యేసుక్రీస్తు వారు మాత్రమే అందించేటువంటి జీవజలాన్ని వెతికేటువంటి ఒక ప్రాముఖ్యతను కూడా బోధిస్తుంది. సో ఈ మాట ద్వారా ఒక 4 పాయింట్స్ నేర్చుకుందాము. ఫస్ట్ వన్, ఫిజికల్ సఫరింగ్, శారీరక శ్రమ. యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు, దేవుడు కదా, శారీరక శ్రమ ఆయనకు ప్రొటెక్షన్ ఏదైనా ఉందా అనుకోవచ్చు. కానీ శారీరక శ్రమ 100% ఆయన అనుభవించారు. 5వ మాట ద్వారా సిలువపై అనుభవించినటువంటి తీవ్రమైన శారీరక బాధను హైలైట్ చేస్తుంది. ఇది కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, సిలువను మ్రోయటం, మోస్తూ కొట్టబడడం, సిలువ వేసి మేకులు కూడా దించడం, మానవ పాప భారాన్ని కూడా మోస్తూ సిలువపై గంటల తరబడి బాధ అనుభవిస్తున్నారు, తీవ్రమైన దాహం అనుభవిస్తున్నారు. అది మానవాళి తరపున ఆయన ఎదుర్కొంటున్న నిజమైనటువంటి ఒక పరీక్ష, బాధాకరమైనటువంటి ఒక పరీక్ష. అంతటి శారీరక శ్రమ అనుభవించారు. ప్రతి రక్తపు బొట్టు కూడా కార్చారు ఆయన. ఎందుకంటే బల్లెముతో పొడిచినప్పుడు ఆఖరి రక్తపు బొట్టు, నీరు కూడా శరీరం నుండి రావడాన్ని చూస్తాము. ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన శ్రమించారు, ఫిజికల్ సఫరింగ్ అనుభవించారు. ఇక సెకండ్ పాయింట్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. లేఖన నెరవేర్పు కూడా ఇందులో ఉంది. లేఖనం నెరవేరేలా కూడా ఆయన ప్రవచనం నెరవేర్పును సూచించే మాటలుగా కూడా ఉంటుంది. కీర్తనలు 69వ అధ్యాయం 21 ప్రకారం, దప్పికైనప్పుడు చిరాకాను త్రాగనిచ్చేరి అని వాక్యం కనబడుతుంది. ఆ ప్రవచనం ప్రకారం నిజంగా నేను దప్పిక కొనుచున్నాను అని పలికినప్పుడు చిరాకాను కూడా అందించారు. లేఖన నెరవేర్పు అక్కడ జరిగింది. ఇక మూడవ పాయింట్, మూడవ అంశం, హ్యుమానిటీ అండ్ డివైనిటీ, మానవత్వం దైవతత్వం. అంటే మానవతత్వం దైవతత్వం రెండు ఇక్కడ కనబడుతున్నాయి. భౌతిక సంబంధమైన శారీరక శ్రమ ద్వారా మానవతత్వం తెలుస్తుంది. అదే మాట ద్వారా దైవిక విషయాన్ని కూడా చెబుతున్నారు. అంత తీవ్రమైన బాధలో ఉండి కూడా యేసుక్రీస్తు వారి ప్రణాళిక మర్చిపోలేదు, లేఖనాలు నెరవేర్పు మర్చిపోలేదు. ఆయన బాధల్ని కూడా దేవుని వాక్యాలతో వ్యక్తపరచడం మానవ జీవితాలకు సాధ్యం కాదది. పూర్తిగా దేవునిగా, పూర్తిగా మానవునిగా తెలిపేటువంటి ఒక స్వభావాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక 4వ పాయింట్, 4వది లివింగ్ వాటర్, జీవజల నీటికి ఒక సాదృశ్యాన్ని ఇస్తున్నాడు. జీవజల నీరు గురించి యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో తనను తాను జీవజలానికి ఒక మూలంగా చెప్పుకుంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10-14 వచనాలు చూస్తే, జీవజలం ఆయన దగ్గర నుంచే వస్తుంది. జీవజలానికి ఆయనే కారణం, ఆయనే ఇవ్వాలి, ఆయన నుండే జీవజలం లభిస్తుంది అని మనకు తెలుస్తుంది. ఆయన తప్పికుంటున్నాడు, ప్రవచనాత్మకంగాను అలాగే శారీరక శ్రమగాను మనం ఆ విషయాన్ని చూస్తున్నాం. కానీ ఆయన చెంత ఉన్నటువంటి ఆయన ప్రజలు ఎల్లప్పుడూ కూడా దప్పి కొనకుండా ఉండేటువంటి ఒక జీవజల నీటి ఊటను ఆయన మనకు ఇస్తారు, జీవజలాన్ని మనకు అందిస్తారు. ఆ జీవజలం ఆయన నుండే లభిస్తుంది. ప్రకటన 7:17 ప్రకారం చూసుకుంటే, గొర్రెపిల్ల జీవజలముల బుగ్గ యొద్దకు నడిపించేది అని ఉంటుంది. గొర్రెపిల్ల ద్వారానే నడిపించబడతాం. ప్రకటన 21:6 ప్రకారం, అల్ఫా ఒమేగా, ఆదియును అంతమునై ఉన్నవాడు, దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను అంటున్నారు. ప్రకటన 22:1, 22:17 వచనం ప్రకారం ఇలా జీవజలము గురించి ఇంకా చెప్పబడింది. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారే ఈ జీవజలాన్ని అందించగలిగేటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వారు శారీరక శ్రమ అనుభవించినప్పటికీ అతని చివరి లక్ష్యం ఆయనపై విశ్వాసం ఉన్న మానవాళికి దాహం తీర్చడమే, ఆ జీవజల నీరు ఇవ్వడమే. ఆ నీరు ఇచ్చేటువంటి వ్యక్తి ఆయనే. సో ఇలా ఈ 4 పాఠాల ద్వారా మనం ఈ 5వ మాటలో ఉన్నటువంటి మంచి సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం.